ప్రవీణ్ పగడాల గారి మృతదేహానికి నిన్నే అంత్యక్రియలు జరిగాయి. అసలు ఏం జరిగింది అక్కడ? అది మర్డర్‌గా చూసారా? లేకపోతే అది యాక్సిడెంట్‌గా చూసారా? అనే వాస్తవాల గురించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. అంత్యక్రియలు అయితే ఏవైతే జరిగిన తర్వాత కూడా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది? అదేవిధంగా ఆయనది హత్య కిందకి తీసుకుంటున్నారా? లేకపోతే యాక్సిడెంట్ కిందకి తీసుకుంటున్నారా? ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది 2 యాంగిల్స్‌లో జరుగుతుంది. ఒకటి యాక్సిడెంట్ రూపంలో, ఇంకొకటి ఇది ఏమన్నా మర్డరా అని 2 యాంగిల్స్‌లో కూడా చూస్తారు. ఇప్పుడు మొన్న ఇది జరిగింది ఇన్సిడెంట్ అండ్ నిన్న అంత్యక్రియలు అయిపోయింది. అంటే ఇది చాలా టూ క్విక్, వెరీ ఫాస్ట్. అంటే ఎవరికి వాళ్ళు మీడియా ట్రయల్ చేసేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది మర్డర్ అనుకుంటున్నారు. బట్ యాక్చువల్‌గా ఇది ప్రూవ్ చేయాలి, నిరూపించేది పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ బట్టి. సో ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుందో దాన్ని బట్టి చూడాలి. ఇలా చూస్తే ఏంటంటే చాలా సస్పిషియస్ థింగ్స్ ఉన్నాయి. సో చాలా అనుమానాస్పద విషయాలు ఉన్నాయి ఇందులో. ఏంటంటే సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి, మళ్ళీ తర్వాత అక్కడ ఆయన ఒక దగ్గర ఆగినప్పుడు అక్కడ ఆయన హెడ్లైట్ లేదు, కానీ ఇండికేటర్స్ నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే అక్కడ డౌట్ ఎక్కడ వస్తుందంటే ఈ చనిపోయే కంటే ముందు, అంటే దానికంటే ముందు ఏమన్నా ఆయన మీద ఏమైనా అటాక్ అయిందా? మరి ఆ హెడ్లైట్, ఎందుకంటే ఎవరైనా హైవే మీద ట్రావెల్ చేసేటప్పుడు హెడ్లైట్స్ లేకుండా ఎవరు ట్రావెల్ చేయరు, అంత రిస్క్ అయితే ఎవరు తీసుకోరు. సో ఇక్కడ దానికంటే ముందు ఏమైనా అటాక్ అయిందా, మరి ఆ టైంలో ఏమైనా హెడ్లైట్ అనేది పగిలిందా అనేది ఒక కోణం. ఇంకోటి ఏంటంటే ఆయన బాడీ మీద బైక్, అంటే బండి ఆయన మీద టోటల్గా ఇట్లా పడిపోయింది. అంటే మీరు పిక్చర్స్ చూస్తే ఇట్లా మీద పడిపోయినట్టుంటుంది, అదొకటి. ఇంకోటి ఆయన బాడీ దగ్గర బ్యాంబూస్ ఉన్నాయి, అంటే ఒక కట్టెల్లాగా ఉన్నాయి, దానికి మొత్తం రక్తం మరకలు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఆయన షర్ట్ మీద ఎవరో తన్నినట్టు షూది మార్క్ ఉందంట. అంటే ఆ ముద్ర, అది ఆయన షర్ట్ మీద ఇట్లా ముద్ర పడిపోయింది, ఆ షూ కొట్టినట్టు. ఇప్పుడు అంత క్లియర్, ఇదైతే క్లియర్ ఎవిడెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఆయన ట్రావెల్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ ముద్ర ఎట్లా పడ్డది, అంటే అది షూ మార్క్ అనేది ఎట్లా పడ్డది షర్ట్ మీద? ఇది మెయిన్ లీడ్ ఈ కేసులో. షమి అనే పర్సన్ నుంచి ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి, అంటే బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఇట్లా చంపేస్తా అని చెప్పేసి, వాళ్ళ మతం గురించి ఈయన ఏదో మాట్లాడని చెప్పేసి చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఇది కాకుండా ఆయన ప్రవీణ్ పగడాల గారు ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక సోషల్ మీడియాలో ఓపెన్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చినారంటే, ఇట్లా షమి అనే పర్సన్ నుంచి నాకు థ్రెటన్ ఉంది, నన్ను వదిలేయండి, నాకు ప్రాణభయం ఉంది అని చెప్పేసి ఇస్తే, ఒకవేళ ఏదైనా మర్డర్ జరిగింది అనుకోండి, అంటే మోటివ్ చూస్తారు. ఆ మోటివ్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మేబీ తెలియదు. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా, ఈ కేసు అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. సో ఎవరికి వాళ్ళు మీడియా ట్రయల్ చేసుకోవద్దు, ఎవరు వాళ్ళు డిసైడ్ అయిపోద్ది ఇది యాక్సిడెంట్ అని అనుకోవడానికి లేదు, ఇది 100% మర్డర్ అనుకోవడానికి లేదు. ఇన్వెస్టిగేషన్లో వచ్చే రిపోర్ట్ బట్టి, దాన్ని బట్టి మనం ఎవరైనా డిసైడ్ కావాలి. సో దీనికి సంబంధించి కేఏ పాల్ గారు మాట్లాడుతూ ఈ ఉదాంతం ఏదైతే ఉందో దీనికి అంతటికీ కారణం పవన్ కళ్యాణ్ గారే అని కూడా ఆయన మీడియా ముందు చెప్పారు. అంటే దీన్ని ఎలా చూడాలి? దీనికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి, నాకు అర్థం కాదు. ఏదంటే అది ఆయన వాగుతూనే ఉంటాడు ఎప్పుడు చూసినా. ఇక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మైండ్కి ఏది వస్తే అది అనేయడమేనా? ఒక ప్రూఫ్ ఉంటుంది, ఒక ఎవిడెన్స్ ఉంటుంది, ఒక బేస్ ఉంటుంది. ఏం బేసిస్ చేసుకొని పవన్ కళ్యాణ్ అని అన్నారు? అంటే మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి మతాలను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ మతాల విషయంలో రెచ్చగొట్టేటట్టు మాట్లాడిండు? ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు, ఆయన ముస్లిం కమ్యూనిటీ సపోర్ట్ చేసుకుంటాడు, ఓకే, అది ఆయన ప్రిన్సిపల్. ఇప్పుడు మనకి రైట్ టు రిలీజియన్ అనేది ఉంది, మన కాన్స్టిట్యూషన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది, మనకు ఆ చట్టమే చెప్తుంది ఏంటి, నీ ఇష్టం వచ్చిన మతం నువ్వు చేసుకోవచ్చు, చూసుకోవచ్చు అని చెప్పేసి. సో మీ ఇష్టం వచ్చిన మతాన్ని మీరు ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి ఎవరికైనా ఉంది, వాళ్ళ మతాన్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన సనాతన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నారు అంటే అది ఆయన ఇష్టం కదా. అండ్ ఎక్కడ కూడా ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా, సపోర్ట్ చేస్తున్నా అన్నారు, కానీ నేను ముస్లింకి అగెయిన్స్ట్కి, నేను క్రిస్టియన్కి అగెయిన్స్ట్ నేను ఎక్కడని అన్నారా? ఇప్పుడు ఒక దాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఇంకా వేరే మతాలని సపోర్ట్ చేయట్లేదని కాదు. ఎందుకంటే ఆయన ఎలక్షన్స్ టైంలో కూడా ఆయన ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకోవడం ఇవన్నీ కూడా చూసాం. సో ఎక్కడ కూడా ఆయన వేరే ధర్మంని ఎక్కడ కూడా ఇన్సల్ట్ చేయలేదు. బట్ ఆయన ఏంటంటే సనాతన ధర్మం ఫాలో అవుతున్నారు, అది ఆయన ఇష్టం, ఓకే. జనాలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక కంక్లూజన్గా అనేది రాకూడదు. కానీ అక్కడ కేఏ పాల్ అంటుంది ఏంటంటే, ఇంత ఒక పబ్లిక్ రెస్పాన్సిబుల్ పర్సన్ అయినా, ఒక స్పోక్స్ పర్సను, అదేవిధంగా ఒక మతానికి సంబంధించిన పెద్దగా వ్యవహరించే అతను, అలాంటి అతను చనిపోయినా కూడా పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, కనీసం దాని గురించి ఆరా తీయలేదనేది ఆయన చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి?
పవన్ కళ్యాణ్ మన పోలీస్ ఇన్స్పెక్టర్. అక్కడ ఇన్సిడెంట్ దగ్గరికెళ్ళి ఆయన ఆరాధీసి చెప్పడానికి ఆయన 'గబ్బర్ సింగ్' సినిమాలో బయట ఆయన ఏంటి ఒక పొలిటీషియన్. ఓకే. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్‌కి ఆయన ఒక పొలిటీషియన్ లాగా, ఒక లీడర్ లాగా గవర్నమెంట్‌లో ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్తాడు, పోలీసులకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తారు. అది ఆయన డ్యూటీ. ఆయన డ్యూటీ అక్కడ వరకు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా కాలేదు, ఏం లేదు. ఇంత ఎర్లీగా, ఇంత ఫాస్ట్‌గా ఆయన ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి? ఇన్వెస్టిగేషన్ అయ్యేవారు వెయిట్ చేయాలి కదా! ఇప్పుడు ఆయన వచ్చి యాక్సిడెంట్ అన్నా ప్రాబ్లమే. ఆయన వచ్చి ఒకవేళ ఇది మర్డర్ అన్న ప్రాబ్లమే. అక్కడ కూడా కాంట్రవర్సీస్ అనేవి అయితాయి. అసలు ఇంత త్వరగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడం అందరూ తప్పు. ఓకే. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ గట్టి చేయండి, ఇందులో ఎవ్వరు ఉన్నా కూడా వదిలిపెట్టొద్దు అని చెప్పేసి డీజీపీ హరీష్ కుమార్కి ఆర్డర్స్ ఇచ్చారు. సో ఆయన అదే పనిలో ఉన్నాడు. ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చాక, ఏదైనా తెలిసాక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఏమన్నా అగెయిన్స్ట్గా స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు మాట్లాడండి. ఇంత ఫాస్ట్గా ఇంత క్విక్గా ఎందుకు డిసైడ్ అవుతున్నారు? అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు కూడా ఏమంటున్నారంటే, అంటే అక్కడ క్రిస్టియన్స్కి ప్రొటెక్షన్ లేదు. క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో క్రైస్తవులకి ఈ ప్రభుత్వం కానీ వీళ్ళెవరూ సపోర్ట్ చేయట్లేదు, మా మీద ఇంకా ఎక్కువ దాడులు జరిగే ఇది కనిపిస్తుంది అని వాళ్ళు అంటున్నారు. అజయ్ బాబు గారు కావచ్చు, వీళ్ళంతా. సో దీన్ని ఎలా చూడాలి? పాస్ట్ టికెట్లో అంటే ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ కంటే ముందు ఎంతమంది క్రిస్టియన్స్ని చంపారు? ఎంతమంది క్రిస్టియన్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినాయి? ఇప్పుడు క్రిస్టియన్ అని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? అక్కడ క్రిస్టియనా, హిందువా, ముస్లిమా అనేది కాదు. ఒక పర్సన్ చనిపోయాడు, దానికి మతం అనేది అంటించొద్దు. అనవసరం కమ్యూనల్ రైవలరీస్ అంటే మత విభేదాలు అనేది క్రియేట్ చేయొద్దు. ఇక్కడ మతం అనేది లేదండి. ఇక్కడ ఏంటంటే ఒకటే, ఒక పర్సన్ చనిపోయినప్పుడు ఒక పర్సన్ ఐడెంటిటీ పక్క పెట్టి ఒక పర్సన్ చనిపోయినట్టు చూడండి. అంటిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఒక రిపోర్ట్ వస్తుంది చూడండి, ఒకవేళ నిజంగా మతం కోసం అయిందని క్లియర్గా నిర్ధారించిన తర్వాత మాట్లాడాలి. ఇప్పుడే ఏం ముందుకే ఏం తెలియకుండానే మతం అని అంటివద్దు. ఈ మధ్యలో ఏ జరిగినా కూడా మతం అంటించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది ఏమవుతుంది, దానివల్ల అనవసరంగా మత విభేదాలై హిందువులు కొట్టుకోవడం తప్ప ఏం జరుగుతుంది? అనవసరమైన క్రియేట్ చేయొద్దు. ఇదంతా పక్కన పెడితే మొత్తానికి కోర్టు ఏ విధంగా చూస్తుంది ఈ చర్యని, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు ఇది జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఓకే. ఇప్పుడు పోలీస్ అనేది ఇప్పుడు ఎవరైతే అయ్యో ఉంటారో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఇన్సిడెంట్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందనే చూస్తారు. ఇప్పుడు మనం తీసుకున్న కొన్ని క్లూస్ అయితే ఉన్నాయో, కొన్ని లీడ్స్ ఏదైతే మాట్లాడుకున్నామో ముందు, ఆ క్లూస్ అన్ని వాళ్ళు చూస్తారు. దాన్ని బట్టి ఇది యాక్సిడెంటా లేకపోతే మర్డరా, మరి ఒకవేళ మర్డర్ చేపిస్తే ఎవరు చేపించారు, ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తారు, ఆయన దానికంటే ముందు ఎవరితో మాట్లాడరు, ఇంకా ఈయనకి శత్రువులు ఎవరు, అవన్నీ కన్సిడర్ చేస్తారు. సో ఆ క్లూస్ అన్నీ పట్టుకొని మళ్ళీ మెయిన్ చూసేది మోటివ్ ఏంటి, మర్డర్ చేయడానికి మోటివ్ ఏంటి, ఇవన్నీ చూసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టుకి వెళ్ళి ఛార్జ్షీట్ తీసుకెళ్ళి ఫైల్ చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొసీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇది మర్డర్ అనుకోండి, బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 112 అనేది ఉంటుంది. సో ఆ మర్డర్కి సంబంధించింది ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో ఆ పనిష్మెంట్ చేసిన వాళ్ళు పడుతుంది. లేదు యాక్సిడెంట్ అయితే ఇది యాక్సిడెంట్ కేసులోనే చూస్తారు. ఓకే. ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇచ్చే రిపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కోర్టు కూడా అంత ఈజీగా ఏం వదలదు. ఎందుకంటే ఇప్పుడు ఇది చర్చనీయ అంశం కాబట్టి, ఒకటి చాలా అంటే హాట్గా నడుస్తున్న టాపిక్ కాబట్టి ఎవరు కూడా ఈజీగా వదిలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంఏ ముందుకు వచ్చి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా కొంచెం ఓపిక పట్టండి. అయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. ఇమీడియట్ ట్రయల్ అనేది ఆపేయండి. సో ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే కొన్ని మతాలకు సంబంధించి కానీ, కొన్ని కులాలకు సంబంధించిన కానీ బహిరంగంగా కొన్ని ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చే విధానానికి పూర్తిగా తెరదింపాలి అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. దీనికి మీరేమంటారు? మన కాన్స్టిట్యూషనే మనకిస్తుంది రైట్ టు రిలీజియన్. మీరు ఏ మతాన్నైనా పాటించవచ్చు, మీరు ఏ మతంకి సంబంధించిన కస్టమ్స్ అయినా మీరు పాటించవచ్చు, మీరు ఏ విధంగా అయినా మీరు చేసుకోవాల్సిన ప్రేయర్స్ అన్నీ మీరు చేసుకునే అవకాశం కాన్స్టిట్యూషన్ క్లియర్గా ప్రొవైడ్ చేసింది. సో రైట్ టు రిలీజియన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ కండిషన్ ఏంటంటే మన మతాన్ని పాటించిన తర్వాత మన వల్ల వేరే మతాలకి ప్రాబ్లం చేయొద్దు, వేరే మతాలకి ఇన్సల్ట్ చేసే విధంగా, వాళ్ళని బాధ పెట్టే విధంగా మనం చేయొద్దు. ఇంకొకరు ఇబ్బంది కాకుండా చేసేంత వరకు ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఓపెన్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు చూడండి, మనం ఎంతోమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు శివరాత్రి వచ్చింది.
ఇప్పుడు హిందువులు ఏం చేస్తారు, రాత్రంతా కూర్చొని జాగరణ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు ముస్లిమ్స్ రంజాన్ సీజన్ ఇప్పుడు నడుస్తుంది ప్రస్తుతానికి. వాళ్ళు 5 టైమ్స్ వాళ్ళు నమాజ్ చేసుకుంటారు, వాళ్ళు రంజాన్ చేస్తారు. ఎంతోమంది హిందువులు వెళ్ళి హలీం అనుకుంటా, షీర్ కుర్మా అనుకుంటే ఇష్టంగా తింటారు. వాళ్ళు వచ్చి వీళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ కూడా వచ్చి హిందూస్ని ఏమేమి ప్రాబ్లం చేయట్లేదు. సో ఎవరికి వాళ్ళు ఇతరులకు ప్రాబ్లం చేయనంత మటుకు ప్రాబ్లం లేదు. ఓకేనా. బట్ ఇట్లా ఓపెన్ స్టేట్మెంట్స్ అంటే ప్రతి ఒక్కరు హక్కు ఉంది. ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్స్ పాస్టర్స్ వచ్చి వాళ్ళవి ప్రేయర్ హాల్స్లో వాళ్ళు కండక్ట్ చేసుకుంటున్నారు ఇంకోటి డిస్టర్బ్ చేయకుండా, హిందూస్ కూడా అట్లనే చేస్తారు. సో ఒకరు డిస్టర్బ్ చేసుకున్నంత వరకు ప్రాబ్లం లేదు. స్టేట్మెంట్స్ అంటారా, స్టేట్మెంట్స్ ఎవరైనా ఇచ్చుకోవచ్చు. మనము ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చి ఓం నమ శివాయ అంటాం, లేదా జై శ్రీరామ్ అంటాం, అది మన ఇష్టం. ముస్లిమ్స్ వాళ్ళ స్లోగన్స్ వాళ్ళకుంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ వాళ్ళని మనం ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడినంత వరకు ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.